ఏ వినయ్, ఏంటి? ఏమీ తినకుండా అలానే కూర్చున్నావు? ఏమైందిరా? ఏమీ లేదురా, నాకైతే చాలా బాధగా ఉంది. ప్రమోషన్ కోసం ఎంత ప్రార్థించినా కానీ ఎటువంటి జవాబు రావడం లేదు. నిజంగా అసలు దేవుడు మన ప్రార్థనలు వింటాడా? ఏదో అందరూ ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అని చెప్తుంటే నేను ప్రార్థన చేస్తున్నాందా, కానీ కార్యం మాత్రం అస్సలు జరగడం లేదు. ఇంకా నాకు ఎవ్వరి మాటలు వినబుద్ధి కావడం లేదు. నేను ఎవ్వరి మాటలు వినాలని అనుకోవడం లేదు. అసలైనా ఇదంతా ఉందంటావా? ఏదో మన పిచ్చి కాకపోతే మనం ఇక్కడుండి ప్రార్థన చేయడం ఏంటి? అక్కడెక్కడో ఉన్న దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇవ్వడం ఏంటి? అవునా? అలాగా వినయ్, దీని గురించి నేను నీతో మాట్లాడతానులే, కానీ కొంచెం ఆ ఫ్యాన్ వేసిరారా. సరే, అలాగేరా. నీకు ఈ విషయం ఎలా తెలిసిందిరా, స్విచ్ వేస్తేనే ఫ్యాన్ తిరుగుతుందని? ఈ విషయం అందరికీ తెలిసిందే కదరా, పైగా ముందు నుండి మనం చూస్తూనే ఉన్నాం కదా. అదేంటిరా, స్విచ్ ఎక్కడో ఉంటే ఫ్యాన్ ఇంకో చోటు ఉంది, మరి ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ ఫ్యాన్ తిరగడం ఏంటిరా? కేవలం మనిషి కనిపెట్టిన ఈ వస్తువునే నువ్వు అంతగా నమ్ముతున్నప్పుడు సృష్టిని సృష్టించిన సృష్టికర్తను నీవెందుకు నమ్మడం లేదు? నీ గత జీవితంలో ఆయన కార్యాలను నీవు చూడలేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపనడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఈ వాక్యం మనకేమని చెబుతుందంటే, మనము దేవుణ్ణి ఏది అడిగినా సరే అది మన మేలు కొరకైతే ఆయన ఖచ్చితముగా నెరవేర్చే దేవుడే ఉన్నాడు. ఆయన చిత్తంలో ఉన్న ప్రతిదీ ఆయన మన జీవితం పట్ల తప్పక నెరవేరుస్తారు. థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్. అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్న నన్ను బలపరిచావు.